నేను విధవరాలకు సెలవిచ్చి తిని అని అక్కడ వ్రాయబడింది. అక్కడ విధవరాలకి దేవుడు కనబడలేదు, కానీ దేవుడు అక్కడ సెలవిచ్చారు, ఏర్పాటు చేసుకున్నారు ఆమెను. ఈవేళ మీ విషయంలో, కుమారులుగా కుమార్తెలుగా ఉన్న మీ విషయంలో ఏ ఉద్యోగంలో నువ్వు ఉండాలని దేవుడు సెలవిచ్చారో, ఆయన ప్రణాళికలో ఉందో, ఆయన ఏర్పాట్లో ఉందో, దేవుడు సెలవిచ్చారో, ఆ సెలవిచ్చినటువంటి కార్యాన్ని, ఆ ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చాలి. ఆ కార్యము కొరకు ఈరోజు ఈ ప్రత్యేకమైన కార్యక్రమం. ఆ స్థితికి వెళ్ళడానికి ప్రార్థన కొరకే ఈ కార్యక్రమము. దేవుడు ఏది సెలవిచ్చి ఉన్నారో, ఏది నీ కొరకు ఉంచి ఉన్నారో, అది నువ్వు గ్రహించాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి, ఆయన సన్నిధిలో నీవు ఉండాలి. అప్పుడే నువ్వు ఆయన కార్యం నువ్వు గ్రహించగలవు. కనుక ఎంత గొప్ప ఉద్యోగ స్థితిలో దేవుడు మిమ్మల్ని నుంచి, ఎవరో పెద్ద ఉద్యోగం పొందారు, పెద్ద ఆఫీస్ అయ్యారు అనబడేది కాదు. నీవు కావాలని దేవుడు సెలవిచ్చారేమో. కనుక పట్టుదల కలిగుండి దేవుని వైపు చూడు.